ప్రేమ అనేది ప్యూర్గా ఉంటే మనసును హీల్ చేస్తుంది. కానీ అది ఆబ్సెషన్గా మారితే అదే ప్రేమ మనసును నాశనం చేస్తుంది. 7/G బృందావన్ కాలనీ సినిమా మనకి ఈ పెయిన్ఫుల్ ట్రూత్ని నేర్పిస్తుంటుంది. ఈ మూవీని సైకాలజీ యాంగిల్లో తీసుకుంటే ఈ సినిమాలో హీరో ఒక మిడిల్ క్లాస్ బాయ్. అతని ప్రేమ సిన్సియర్గానే ఉంటుంది, కానీ అతడు స్లోగా ఆబ్సెషన్గా అతని యొక్క ప్రేమ స్లోగా ఆబ్సెషన్గా మారుతుంది. అతను హీరోయిన్ మీద లైఫ్ మొత్తం పెట్టేస్తాడు. తన సెల్ఫ్ వర్త్, గోల్స్ అన్నీ సైడ్లో పెట్టేస్తాడు. హీరోయిన్లో కూడా ఒక వల్నరబిలిటీ ఉంటుంది. ఆమె బ్రోకెన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల సపోర్ట్ కోసం అతని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, కానీ ఫైనల్లో ఆమె చాయిస్ కంప్లీట్గా వేరే దిశలో ఉంటుంది. ఇక్కడ మనకి మూవీ మెసేజ్ ఏంటంటే వన్ సైడెడ్ ఆబ్సెషన్ ప్లస్ ఎమోషనల్ డిపెండెన్సీ అనేది కంప్లీట్గా ఒక టాక్సిక్ సైకిల్ లాగా మారుతూ ఉంటుంది. ఇదే మూవీని సొసైటీ యాంగిల్లో తీసుకుంటే మన సొసైటీలో చాలా మంది యూత్ ఇలా ట్రాప్ అవుతూ ఉంటారు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాం అనుకుంటారు, కానీ యాక్చువల్గా వారు డిపెండెన్సీ, అట్రాక్షన్ అండ్ లోన్లీనెస్ వల్లనే క్లోజ్ అవుతూ ఉంటారు. ఇక సొసైటీలో పెద్ద చేంజర్ ఏంటంటే నువ్వు ఎక్కువగా సాక్రిఫైస్ చేస్తే అది ట్రూ లవ్ అనేది దొరుకుతుంది అనేటువంటి బిలీఫ్. కానీ నిజానికి ఓవర్ సాక్రిఫైస్ వల్లనే హార్ట్ అనేది బ్రేక్ ఎక్కువగా అవుతుంటుంది. 7/G బృందావన్ కాలనీ ఒక హార్ష్ ట్రూత్ ఏం చెప్తుంది అంటే మనకి ప్రతి సాక్రిఫైకి లవ్ అనేది రిటర్న్గా రావడం అనేది ఉండదు అని చెప్తుంటుంది. సొల్యూషన్ ఏంటి అంటే సెల్ఫ్ ఐడెంటిటీని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. రిలేషన్షిప్ కోసం మన డ్రీమ్స్ని, ఇండివిజువాలిటీని పూర్తిగా కోల్పోవద్దు అనేది ఇక్కడ చెప్తూ ఉంటుంది. నెంబర్ 2, ఎమోషనల్ క్లారిటీ అనేది ఉండాలి. పార్ట్నర్ మనల్ని నిజంగా లవ్ చేస్తున్నాడా లేక వాళ్ళ యొక్క కన్వీనియన్స్ కోసం డిపెండ్ అవుతున్నాడా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నెంబర్ 3, హెల్దీ బౌండరీస్ అనేది కంపల్సరీ బిల్డ్ చేసుకోవాలి. ఆబ్సెషన్, ఓవర్ సాక్రిఫైస్ చేయడం వలన మనసును కంప్లీట్గా అది డ్యామేజ్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఈ మూవీలో ఫైనల్ మెసేజ్ ఏంటంటే మనకి ఒక పెయిన్ఫుల్ లెసన్ ఇస్తుంది. ట్రూ లవ్ అంటే మనల్ని మనం కోల్పోవడం కాదు, ఇద్దరు కలిసి గ్రో అవ్వడం. ప్రేమను ప్రూవ్ చేయడానికి మనల్ని మనం త్యాగం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరు ఎప్పుడైనా నేను ఎక్కువగా సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు నన్ను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నారా? మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.